అయితే ప్రియమణి గారు, ఇప్పుడు ఎవ్రీ వెబ్ సిరీస్ మీది ప్రతి మూవీ చూస్తున్నప్పుడు మీది ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాంట్లో మీరు ఒక రోల్ చేస్తారు. చాలా బాగుంటుంది, అసలు భలే అనిపిస్తుంది. మళ్ళీ వేరే సినిమాకో వేరే మూవీకో వచ్చినప్పుడు, సపోజ్ ఫ్యామిలీ మ్యాన్లో మేము చూసాము, మీరు మంచి హౌస్ వైఫ్, భలే ఉంది అనిపించింది. బామ్మ కలప కంప్లీట్ సిరీస్లో వర్క్ చేస్తూ కూడా ఇంట్లో ఫ్యామిలీని చూస్తారు. సో మళ్ళీ బామ్మ కలప డిఫరెంట్ క్యారెక్టర్, అండ్ గుడ్ వైఫ్ వచ్చి డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ చూస్తున్నాడు మాకు ఎక్కడ ఈ క్యారెక్టర్ రైజ్ అవ్వదు, అవ్వదు, కనిపించదు. సో ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా మాకు అలానే అనిపించింది, కొత్తగా అనిపించింది. సరే ఈ కొత్తగా డిఫరెంట్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు, కరెక్ట్గా అలా కుదిరేలాగా యాక్ట్ ఎలా చేస్తారు మీరు ప్రతి క్యారెక్టర్ని? తెలియదండి. ఐ థింక్ ఇట్స్ ఆల్ థ్యాంక్స్ టు ద పవర్ ఆఫ్ రైటింగ్, the role that comes like that. And I'm very fortunate that directors think that character I am the I'm not trying to boast about myself, but I'm just trying to say that నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, అండ్ చాలా ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ వెరీ లక్కీ దట్ డైరెక్టర్స్ థింక్ దట్ ఆ క్యారెక్టర్ వచ్చి ప్రియామణి చేయగలుగుతుంది, చేస్తుంది, ఈ క్యారెక్టర్ పెడితే ప్రియామణి చేస్తుంది. బట్ అగైన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు స్టోరీ వినిన తర్వాత నాకు నచ్చితేనే నేను చేస్తాను. సో నేను చేస్తానంటే I obviously will give my 200% for that character, how much ever possible, to make it as real as possible, to make it as convincing as possible. So I think all that basically, see, movie ante it's a give and take. Ippudu directors ki em kavalo adi మేము చేయాలి. In between మాకు అనిపిస్తే ki can I do this, I feel ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇప్పుడు గుడ్ వైఫ్ మీరు తీసుకుంటే తరుణిక అని ఒక క్యారెక్టర్ వచ్చి why should she say something like this, she can say something like this. బట్ అగైన్ ద ప్లస్ పాయింట్ ఈస్, ఇప్పుడు మీరు గుడ్ వైఫ్ తీసుకోండి, మీరు సరస్వతి లాంటి మూవీ తీసుకోండి, వీ హ్యావ్ ఫీమేల్ డైరెక్టర్స్ హూస్ పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇప్పుడు గుడ్ వైఫ్ లాంటి ఇప్పుడు రేవతి గారు తీసుకోండి, యూ టేక్ వరు ఫర్ దిస్ ఫిల్మ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. దే సే ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ ఉమెన్. And I think that our touch వచ్చి is completely different, because see now ఇప్పుడు సరస్వతి could have been directed by a man. We don't know how it would have turned out, because వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఇట్స్ చాలా తేడా ఉంది, చాలా యూనో దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వీళ్ళు హ్యాండిల్ చేస్తున్న విధానం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ద వే దే సీ ద సీన్, ద వే దే అప్రోచ్ యాక్టర్స్ కానీ, ద సీన్ కానీ, ఎలా ఇది అవ్వాలి, ఎలా నాకు ఇది కావాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ టెక్నికల్ ఆస్పెక్ట్, అది దట్స్ లెఫ్ట్ టు ద డైరెక్టర్. బట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు ఒక సీన్ వాళ్ళు ఎలా అప్రోచ్ చేస్తారు, దే సే ఇట్ ఫ్రమ్ అ ఉమెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో దాట్ ఈస్ వాట్ ఐ ఆల్సో లైక్డ్ అబౌట్ సరస్వతి, బికాస్ వరు నాకు ఫోన్ చేసేటప్పుడు షీ సెడ్ ఇది అని చెప్పింది. ఐ సెడ్ ఓకే నైస్, బట్ ఐ వాంట్ టు లిసన్ టు ద స్టోరీ అని ఫస్ట్ నేను చెప్పాను. సో నేను చెప్పే ముందు ఈమె చెప్పింది, నువ్వు ఫస్ట్ స్టోరీ వినమ్మా, నీకు నచ్చితే మాత్రం నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పు, ఎస్ ఆర్ నో అని చెప్పు. ఐ సెడ్ ఓకే. సో నేను విన్న తర్వాత ఇమ్మీడియట్లీ ఐ కాల్డ్ హర్ అండ్ ఐ సెడ్ ఐ లైక్డ్ ఇట్, చాలా బాగుంది, ఐ లవ్ ద హోల్ నరేషన్, ది ఆస్పెక్ట్ అండ్ యూనో ద ట్విస్ట్ అండ్ టర్న్స్ నాకు చాలా నచ్చింది. కానీ కొన్ని ప్లేసెస్లో నాకు ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ అ లిటిల్ అన్కంఫర్టబుల్, సో అది కొంచెం చేంజ్ చేయవచ్చా? షీ సెడ్ ఆఫ్ కోర్స్ చేంజ్ చేయవచ్చు, దట్స్ నాట్ అ బిగ్ డీల్, బట్ మీ తరఫు నుంచి ఓకేనా అని అడిగింది. సో అయితే నాకు ఒక 1 day ఇవ్వమా, ఖచ్చితంగా బై టుమారో ఐ డెఫినెట్లీ లెట్ యూ నో అని చెప్పి, ద నెక్స్ట్ డే ఐ కాల్డ్ హర్ అండ్ ఐ సెడ్ ఇట్స్ అ గో ఫ్రమ్ మై సైడ్, యూ కెన్, ఐ వుడ్ లవ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పాను. సో అట్లా స్టార్ట్